నేను మాట్లాడింది కరెక్ట్, చేస్తాం కూడా. అంటే ఎట్లా చేస్తాము. ఏం చేస్తారు? ప్రభుత్వంలోకి వస్తాము. ఎట్లా వస్తారు సార్? ఏదైనా చేసి వస్తాము. లీగల్ గా, ఇల్లీగల్ గా, లీగల్ గా. లీగల్ గా, లీగల్ అంటే ఎట్లా? న్యాయబద్ధంగా, కాన్స్టిట్యూషనల్ పరంగా ఏమైనా. కాన్స్టిట్యూషన్ లో కొన్ని చట్టబద్ధంగా కూడా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. ఏది? టీఎంసీ ఎంపీలను కొన్నారు. ఏడా? ఎవరు కొన్నారు? కొన్నారు మీన్స్ మీ దాంట్లోకి వచ్చారు. ఎట్లా వచ్చారు? మీ దాంట్లోకి వచ్చారు. అటు వేరు కుంపటి పెట్టుకున్నారు. వేరే కుంపటి పెడితే మాకేం సంబంధం? శివసేనలో ఒక బ్యాచ్ హలో సేమ్ వేరే కుంపటి పెడితే మాకేం సంబంధం? మీ ఆదేశాలతో. ఏ ఆదేశాలతో? మీ ఆదేశాలతో, బీజేపీ ఆదేశాలతో కుంపటి పెట్టుకున్నారు. ఎవరు ఇచ్చారు ఆదేశం? ఈ పార్టీ ఎవరు ఇచ్చిందండి? అమిత్ షా, మోదీ. మీరు ఊహించుకుంటున్నారు మీ ఛానల్ నడుపుకోనికి. మీరు ఇర్రెస్పాన్సిబుల్ గా న్యూస్ చెప్తే మేమేం చేస్తాం దానికి? వాళ్ళకి వాళ్ళే సైడ్ అయ్యారు. ఇక్కడ ప్రాబ్లం ఏం చెప్పాలి? తెలంగాణలో ఇక్కడ న్యూస్ ఛానల్ లేవు, ఇక్కడ వ్యూస్ ఛానల్, అన్ని వ్యూస్, రఘుస్ వ్యూస్. ఎవరైనా చెప్తారు సార్. ఏబిసిడీలు తెలిసిన వాళ్ళు కూడా చెప్తారు. ఏం చెప్తారు? రాజకీయాల్లో ఓనమాలు తెలిసిన వాళ్ళు కూడా చెప్తారు. ఏం చెప్తారు? ఇప్పుడు శివసేనని మీరు కాదా స్ప్లిట్ చేసింది? మేం కాదు, మాకేం సంబంధం? టీఎంసీని ఇప్పుడు చేస్తున్నది ఉద్ధవ్ ఠాకరేకి బుద్ధి ఉంటే వాళ్ళ పార్టీ పుట్టింది ఎందుకు, వాళ్ళ ఐడియాలజీ ఏంది? బాల్ ఠాకరే గారు మేమందరం అభిమానులమే. అది చేసింది ఎలక్షన్లు అయినాక 2019లో పార్ట్నర్ వదిలేసి, ఐడియాలజికల్ పార్ట్నర్ వదిలేసి కాంగ్రెస్ ఎన్సీపీ తోటి పోతారా? ఆబ్వియస్ గా రియాక్షన్ వస్తుంది. ఓకే, ఆబ్వియస్ గా వస్తుంది రియాక్షన్. వచ్చింది రియాక్షన్, పార్టీ స్ప్లిట్ అయింది. బీజేపీకి ఏం సంబంధం అండి? బీజేపీ తోటి ఉన్నందుకు నీకు 4 సీట్లు వచ్చినాయి, నువ్వు కాంగ్రెస్ తోటి పోతావా? గెలిచిన వాళ్ళందరూ నీ మీద రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకుంటున్నారు. మళ్ళీ అందులో 6 మళ్ళీ ఇళ్ళకి వచ్చినట్టున్నారు షిండే దాంట్లోకి. నిన్న మొన్న అది శివసేన, ఇది శివసేన, మాకేం సంబంధం అండి? అంటే ఈ శివసేన మీతో ఉంది కదా, ఏక్నాథ్ షిండే శివసేన. శివసేన బీజేపీ తోటే ఉండాలి ఐడియాలజికల్ గా. లేదు అంటే తప్ప అల్లది. కాంగ్రెస్ తోటి ఎట్లా పోతాడు? ఎన్సీపీ తోటి ఎట్లా పోతుంది? ఆ రోజు బాల్ ఠాకరే ఆత్మకు శోభించుంటది. సో తెలంగాణలో కూడా ఆ లైన్ లో వస్తారేమో. ఏ లైన్? మీరు అన్న లీగలే కదా, ఇప్పుడు మీరు అంతా లీగలే కదా. ఏది? చేయలేదండి అది. సరే మీరు చేయలేదు సార్, లీగల్ ఎలక్షన్లు గెలుస్తాం. నేను అదే అంటున్నా సార్, లీగల్ గా కొట్లాడి ఎలక్షన్లో గెలుస్తాం. ఢిల్లీలో గెలిచినట్టు గెలుస్తాము, వెస్ట్ బెంగాల్ లో గెలిచినట్టు గెలుస్తాము, మళ్ళీ ఇప్పుడు బీహార్ లో గెలిచినట్టు గెలుస్తాము. ఎలక్షన్ లో పోటీ చేసి మేము గెలుస్తాం, 60 సీట్లు అట్లనే గెలిచినాం. మరి ఇవన్నీ ఏ రాష్ట్రంలో కూడా మేము ఏ పార్టీ స్ప్లిట్ చేయలేదు, ఏ ఎమ్మెల్యే కొనలేదు. ఒక్కటి చెప్పండి. వ్యూస్ చెప్పకండి, న్యూస్ చెప్పండి. గివ్ మీ న్యూస్, వ్యాలిడ్ న్యూస్, నాట్ యువర్ వ్యూస్. మహారాష్ట్రలో ఫస్ట్ సింగిల్ లార్జెస్ట్ కదండి. సింగిల్ లార్జెస్ట్ అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేటంత నెంబర్ గెలిచింది 2019. సింగిల్ లార్జెస్ట్ పార్టీ, సింగిల్ లార్జెస్ట్ మెజార్టీ. మా పార్ట్నర్ మమ్మల్ని వదిలేసి వారిపోయాడు. తర్వాత స్ప్లిట్ అయ్యి మీ దాంట్లోకి వచ్చేసి. తర్వాత స్ప్లిట్ ఎందుకైంది? ఐడియాలజికల్ గా స్ప్లిట్ అయింది. అది లీగల్ గానే జరిగింది. కనబడడానికి లీగల్ గా మాకు సంబంధం లేదు. అది శివసేనలో జరిగిన తప్పిదం వల్ల శివసేన స్ప్లిట్ అయింది. సార్ ఒక్క నిమిషం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 12 మంది వచ్చి బీఆర్ఎస్ లో చేరారు. లీగల్ 2014 లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు చూసారా, అది లీగల్. ఓకే, ఇప్పుడు మన 2/3 మర్చిపోయారు. రాజ్యాంగబద్ధంగానే వచ్చింది. అదే అంటున్నాను, ఆ బద్ధంగా ఆ రకంగా మీరు చేయబోతున్నారు. మేము చేయమండి. వాళ్ళు స్ప్లిట్ అయితే మేమేం చేస్తామండి? ఇన్ ఫ్యూచర్ సార్ అట్లాంటి ఎజెండాతో మీరు పనిచేయబోతున్నారు. తీసుకున్నాం వాళ్ళని, వాళ్ళు సెపరేట్ బ్లాక్ పెట్టుకున్నారు. ఇన్ ఫ్యూచర్ మీరు అధికారంలోకి రావడానికి ఈ ప్రయత్నాలు మీరు చేస్తారు అంటున్నా. మేము ఢిల్లీలో వచ్చినట్టు వస్తాము, బెంగాల్లో వచ్చినట్టు వస్తాము అని చెప్తున్నా, ఒరిస్సాలో వచ్చినట్టు చెప్తున్నా, అట్లా వస్తాము. మహారాష్ట్రలో వచ్చినట్టు వస్తాము. 2/3 మెజారిటీ తోటి బీజేపీ కమలం పువ్వు గుర్తు మీద బీఫామ్ల మీద నిలబడ్డోళ్ళు గెలిచి వస్తాం. 119 ఉంటే 60 సీట్లు. 60 కాదు, 80 గెలుస్తాం తెలంగాణలో. 80 పైన. తెలంగాణలోనే ఉన్నావు కదా నువ్వు. తెలంగాణ మొత్తం నిజామాబాద్ కాదు కదా. సరే మీ ఏరియాలో మీరు స్ట్రాంగ్ ఉన్నారేమో. తెలంగాణనే అంటున్నా. తెలంగాణ మొత్తం తెలంగాణనే అంటున్నా. 80 పైన గెలుస్తాం. ఎట్లా సాధ్యమైంది 2029 ఈ పనితీరుతో? మాకు ఈజీ అండి. ఎట్లా ఈజీ? ఏ లెక్కన? ఏ పనితీరు? ఏ పార్టీతో కలిసి వెళ్తారు? ఏ పార్టీతో కలిసి? కమలం పువ్వు అని చెప్తుంటే మళ్ళీ అర్థం కదా. సింగిల్ మింగిల్ అవరా? ఇట్ ఈస్ ఈజీ. కాంగ్రెస్ అంటుంది బీఆర్ఎస్ తో పొత్తుతో ముందుకెళ్లే అవకాశం ఉందని. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇంతకు ముందు ఉండే చరిత్రలో వాళ్ళకి అలయన్స్ ఉండే, మళ్ళీ పోతారేమో. లేదు, కాంగ్రెస్ అంటుంది బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ అని. ఎందుకంటుంది? మేమేం అనలేదే. మేము చాలా డినై చేసినామే.
ఓకే మా నేషనల్ పార్టీకి వెళ్ళి మా స్టేట్ పార్టీ ప్రెసిడెంట్, నేషనల్ పార్టీ లీడర్షిప్, మేము అందరం చెప్తున్నాం ఉండదు పోతుంది. ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు అంటే భయపడుతున్నారేమో. సో ఏంది ప్లాన్ ఆఫ్ యాక్షన్? అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే కాంగ్రెస్ 10 సీట్లు కూడా రావా? ఉండొచ్చు కదా. రెండు పార్టీలు కలిసినప్పుడు భయం ఉంది, 2 పార్టీలు కలిసినప్పుడు ఈక్వేషన్ వేరే భయం ఉంటుంది. ఉందేమో. సో ఆ భయాన్ని ఎట్లుందంటే 2019లో నేను 2017 జాయిన్ అయినాక పని చేసుకుంటూ వచ్చిన, రకరకాలుగా పని చేసుకుంటూ వచ్చిన, అట్రాక్ట్ చేసిన. అరవింద్కి టికెట్ వస్తే కదా అన్నారు, టికెట్ వస్తే కదా అని. అంటే అరవింద్ తోటి భయపడుతున్నా అన్నట్టు. ఈ 2 కలిస్తే నీకు 5-10 సీట్లు కూడా రావన్నట్టు లెక్క అని అట్లా అనుకుంటున్నారేమో వాళ్ళు, భయపడుతున్నారు. కానీ మేము ఎవరితో కలిసే ప్రసక్తి లేదు. సొంతంగా 80 సీట్లు చాలా అల్కగా ఒరిస్సా, బెంగాల్, మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ ఇవన్నిటికంటే సునాయాసంగా గెలుస్తాం. ఎట్లా పాసిబుల్ అనుకుంటున్నారు మీరు? మొన్న కేటీఆర్ అంటున్నాడు మాకు పోటీ బీజేపీ. రఘు గారు మీకు ఆన్సర్ చెప్పిస్తా. ఢిల్లీలో ఎన్ని సీట్లు ఉండే మాకు మొన్న ప్రభుత్వం రాకట్టు? ఎన్ని తక్కువనే ఉన్నాయి కదా. ఎన్ని ఉన్నాయి ఏమో ఐడియా లేదు నాకు కూడా, చూడాలి. హౌ మెనీ వర్ దేర్ ఇన్ ఢిల్లీ? No 70, we won 48 now. Before in previous assembly how many were there? అంతే 7-8 ఉన్నాయి. 7 to 48, 8 to 78 or 88. నల్గొండలు ఎక్కడిది, ఖమ్మంలో ఎక్కడిది? అరే మన 7 నుంచి 50కి వచ్చినాం కదా ఢిల్లీలో. ఒరిస్సాలో ఎన్ని ఉండేనండి? పొద్దున్న లేసే గొడవలు సార్. ఒరిస్సాలో ఎన్ని ఉండే? ఒరిస్సా వేరు, ఢిల్లీ వేరు, బెంగాల్ వేరు. ఆ రాష్ట్రాల్లో పనిచేసినట్టు మీరు ఈ రాష్ట్రాల్లో పనిచేయట్లేదు. ఎవరు చెప్పి